తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో గర్భిణులకు ప్రభుత్వ ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలు చేస్తారు. ఈ కార్యక్రమానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, శ్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ విజయలక్ష్మి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనపర్తి ఎస్ఎన్ఆర్ కళ్యాణమండపంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా గర్భిణులకు సామూహిక సీమంతాలు సాంప్రదాయబద్ధంగా చేశారు. పౌష్టికాహార కిట్లు అందించారు. ఈ సందర్భంగా తల్లిపాల ఆవశ్యకతపై గర్భిణులకు అవగాహన కల్పించారు. తల్లిపాల వారోత్సవం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. తల్లిపాల యొక్క విశిష్టత, తల్లిపాలు ఇవ్వడం ద్వారా బిడ్డకి శారీరక మానసిక ఆరోగ్యం ఏ విధంగా పెంపొందింపు చేయాలి, అదేవిధంగా తల్లి ఆరోగ్యం కూడా ఏ విధంగా సంరక్షించుకోవాలి, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు ఏ విధమైన ఆహారం తీసుకోవాలి, బాలింతలు ఏ విధమైన ఆహారం తీసుకోవాలి, పుట్టిన బిడ్డకు ఏ విధమైన ఆహార నియమాలు పాటించాలి. ముఖ్యంగా తల్లిపాలు ఒక యాంటీబయాటిక్గా అన్ని రకాలుగా ఒక శారీరకంగా శిశువు దృఢంగా తయారవడం కోసం, అదేవిధంగా మానసికంగా మంచి స్థితిని రావడం కోసం సంపూర్ణంగా సహకరిస్తాయి. దానికోసం ప్రతి ఒక్కరూ బిడ్డకి తల్లిపాలు ఇవ్వడం అనేది ఒక అలవాటుగా చేసుకోవాలని వారిలో అవగాహన కల్పించడం కోసం ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అత్యద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. మనకి 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం జరపాల్సిందిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకి ఉత్తర్వులు వచ్చినాయి. దాని ప్రకారం మేము ఈ 7 రోజులు కూడా గ్రామీణ ప్రాంతాల అంగన్వాడీ కేంద్రాల్లోనూ, మండల లెవెల్లోనూ, అలాగే జిల్లా లెవెల్లోనూ ఈ కార్యక్రమాలు చేయడం జరిగిందండి. ముఖ్యంగా తల్లిపాలు ఆ పాలు ఇచ్చేటప్పుడు పెట్టే పొజిషన్ సక్రమంగా లేకపోవడం వలన, ఆ పాలు ఎక్కువ రావటం వల్ల చిన్నపిల్లలు ఉక్కిరి బిక్కిరి అయి చనిపోవడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా పిల్లలు పాలు ఏ రకంగా ఏ పొజిషన్లో ఇవ్వాలి అన్నది, ముర్రి పాలు ఇవ్వటం, అది మొదటి